హాయ్ ఎవ్రీవన్, నేను ఇవాళ మీ అందరి కోసం లేటెస్ట్ ట్రెండింగ్ సాంగ్ అయిన కోయిలా కోయిలా సాంగ్కి డాన్స్ అయితే నేర్పించేస్తాను. ఈ డాన్స్ ట్యూటోరియల్ అనేది బిగినర్ లెవెల్ వాళ్ళకి కాస్త కష్టంగా ఉంటుంది. ఎందుకంటే నన్ను చాలామంది ఇన్స్టాగ్రామ్లో అడుగుతున్నారు, మీరు ఎక్కువగా బిగినర్ లెవెల్ వాళ్ళకి డాన్స్ అనేది ట్రైన్ చేస్తున్నారు. అలా కాకుండా ఎవరికైతే కాస్త ఆల్రెడీ డాన్స్ వచ్చో అటువంటి వాళ్ళు కూడా వాళ్ళ డాన్సింగ్ స్కిల్స్ని ఇంకా బెటర్గా ఇంప్రూవ్ చేద్దాం అనుకుంటారు. సో వాళ్ళకు కూడా ఏమైనా డాన్స్ మూమెంట్స్ ఉంటే చెప్పండి అని అడుగుతున్నారు. అందుకోసమే ఈ డాన్స్ ట్యూటోరియల్ అనేది వాళ్ళని దృష్టిలో పెట్టుకొని డిజైన్ చేయడం అయితే జరిగింది. బట్ బిగినర్ లెవెల్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీరందరూ కూడా పట్టు వదలకుండా ప్రాక్టీస్ అయితే చేసేయండి, మీకు కూడా ఈ సాంగ్స్ అయితే వచ్చేస్తాయి. అలాగే ఇప్పుడు ఎవరికైతే డాన్స్ ఆల్రెడీ కాస్త వచ్చో అటువంటి వాళ్ళు నేను ఇప్పుడు చెప్పబోయే ఈ మూమెంట్స్ నేర్చుకొని మీ డాన్సింగ్ స్కిల్స్ని ఇంకాస్త బెటర్గా ఇంప్రూవ్ చేసుకోండి. అండ్ మీకు సంబంధించిన డాన్స్ ఈవెంట్స్లో మంచిగా పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చేయండి. అలాగే మీకు మరిన్ని డాన్స్ ట్యూటోరియల్స్ ఇలాగే కావాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ఆన్లో ఉంచుకోండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. బట్ వెళ్ళే ముందు హాయ్, మై నేమ్ ఇస్ శంకర్, వెల్కమ్ టు MJS డాన్స్ స్టూడియో. ఎస్ ఫ్రెండ్స్, నేను మీకు ఇప్పుడు ఆపోజిట్లో డాన్స్ చేయడం అయితే జరుగుతుంది. అంటే నేను ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ లెఫ్ట్ లెగ్ యూజ్ చేస్తుంటే మీరు అక్కడ డైరెక్ట్గా రైట్ హ్యాండ్ రైట్ లెగ్ని యూజ్ అయితే చేసేయచ్చు. ఓకేనా, కన్ఫ్యూజ్ అవ్వకండి. అండ్ మీ కన్వీనియంట్ కోసం నేను ఇక్కడ నా లెఫ్ట్ హ్యాండ్ లెఫ్ట్ లెగ్ని రైట్ హ్యాండ్ రైట్ లెగ్గా పిలుస్తాను. సో అస్సలు కన్ఫ్యూజ్ అవ్వకండి, మంచిగా డాన్స్ అయితే నేర్చేసుకోండి. ఇప్పుడు చూడండి, ఫస్ట్ మూమెంట్ చూపిస్తాను. లెగ్స్ ఈ విధంగా క్లోజ్ చేసుకుంటారు. ఇక్కడి నుంచి మనం వెనక్కి వెళ్ళాలి. 1 2 3 4 ఈ విధంగా 4 టైమ్స్ వెనక్కి వెళ్ళాలి. చూపిస్తాను చూడండి. 1 రైట్ లెగ్, 2 లెఫ్ట్ లెగ్, 3 4 ఇలా వెళ్తున్నప్పుడు హ్యాండ్ మూమెంట్ చూడండి. 1 రైట్ హ్యాండ్, 2 లెఫ్ట్ హ్యాండ్, 3 4 ఈ విధంగా చేంజ్ చేయాలి. చూడండి, 1 2 ఈ పొజిషన్లో ఉన్నాయి, 3 చూడండి కొద్దిగా ఇలా తిరుగుతాయి అన్నమాట. ఓకే, ఇప్పుడు రెండు కలిపి చేయండి. 1 రైట్ హ్యాండ్ రైట్ లెగ్, 2 లెఫ్ట్ హ్యాండ్ లెఫ్ట్ లెగ్, 3 4 వన్స్ ఇలా 4 టైమ్స్ అయిన తర్వాత ఇప్పుడు నెక్స్ట్ చూడండి, లెగ్ మూమెంట్ ట్విస్ట్ చేయాలి లోపలికి ఈ విధంగా. ఓకేనా, 4 టైమ్స్ చేయండి. ఫస్ట్ రైట్ లెగ్తో స్టార్ట్ చేయండి. 1 లోపల ట్విస్ట్ చేసి మళ్ళీ బయట పెట్టేస్తారు. మళ్ళీ ఈ లెగ్ కూడా లోపల ట్విస్ట్ చేసి మళ్ళీ బయట పెట్టేస్తారు. ఇలా 4 టైమ్స్ చేయండి. 1 2 3 4 ఇది చేస్తున్నప్పుడు బాడీ కూడా మూవ్ చేయండి. 1 2 3 4 దీనికి హ్యాండ్ మూమెంట్ చూడండి, జస్ట్ ఇలా క్రాస్ చేసి మళ్ళీ ఓపెన్ చేస్తారు, మళ్ళీ క్రాస్ చేసి మళ్ళీ ఓపెన్ చేస్తారు. రెండు కలిపి చేయండి. 1 2 3 4 వన్స్ ఇలా చేసిన తర్వాత నెక్స్ట్ మూమెంట్ చూడండి, మీ లెఫ్ట్ లెగ్ ఇలా పాయింట్ చేసి ఉంది కదా, దీన్నే పైకి లిఫ్ట్ చేయాలి 2 టైమ్స్. 1 2 ఇక లిఫ్ట్ చేస్తున్నప్పుడు మీ రైట్ని క్రాస్ చేయాలి. ఇది 1 2 ఇప్పుడు అదేవిధంగా లెఫ్ట్ లెగ్ కూడా పైకి 2 టైమ్స్ లిఫ్ట్ చేయండి. 1 2 ఇలా 2 టైమ్స్ చేయాలి. 2 టైమ్స్ లెఫ్ట్ లెగ్తో, 2 టైమ్స్ రైట్ లెగ్తో చేయండి. 1 2 3 4 ఇప్పుడు హ్యాండ్ మూమెంట్ చూడండి, హ్యాండ్స్ కంప్లీట్గా కింద స్ట్రెచ్ చేసి 1 2 3 4 రెండు కలిపి చేయండి. 1 2 నెక్స్ట్ 3 4 ఈ విధంగా రావాలి. హ్యాండ్తో పాటు లెగ్ పైకి వచ్చేయాలి, మళ్ళీ కింద పెడతాం, మళ్ళీ పైకి వచ్చి మళ్ళీ కింద పెడతాం. అలాగే ఇటువైపు కూడా 1 2 వన్స్ ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మూమెంట్ చూడండి, జస్ట్ మీ రైట్ హ్యాండ్ ఇలా లెఫ్ట్ సైడ్ పాయింట్ చేయాలి, తర్వాత రైట్ సైడ్ పాయింట్ చేయాలి. 1 2 ఇక్కడి నుంచి ముందుకు జంప్ చేయాలి మనం. చూడండి, రైట్ లెగ్ మీద జంప్ చేస్తాం. 1 2 ఇలా 2 టైమ్స్ జంప్ చేసి లెఫ్ట్ లెగ్ పైకి ఉంది కదా, సో దీన్ని కింద పెడుతూ క్లోజ్ చేయాలి, మళ్ళీ వెనక్కి పెట్టి మళ్ళీ క్లోజ్ చేయాలి. ఇలా 2 టైమ్స్ వెనక్కి వెళ్ళిపోతాం, మళ్ళీ 2 టైమ్స్ ముందుకు వస్తాం, 2 టైమ్స్ వెనక్కి వెళ్ళిపోతాం. చూడండి, 1 2 మళ్ళీ వెనక్కి వెళ్ళిపోండి. 3 4 దీనికి హ్యాండ్ మూమెంట్ చూడండి. 1 2 చేసిన తర్వాత హ్యాండ్స్ ఇలా షిఫ్ట్ చేయాలి. ఇక్కడ నుంచి 1 2 జంప్ చేస్తాం. వెనక్కి వెళ్తున్నప్పుడు 1 2 కింద నుంచి హ్యాండ్స్ ఇలా పైకి మూవ్ చేసి మళ్ళీ కింద పెట్టేస్తారు, మళ్ళీ పైకి మూవ్ చేసి మళ్ళీ కింద పెట్టేస్తారు. ఇలా 2 టైమ్స్ చేయండి. 1 2 ఇలా రావాలి. ఓకే, మళ్ళీ ఒకసారి ఇక్కడ నేను చూపిస్తాను. రెడీ? 1 2 3 4 5 6 7 8 ఈ విధంగా రావాలి. ఇప్పుడు ఈ 4 మూమెంట్స్ని ఆర్డర్లో చూపిస్తాను, నాతో పాటు కలిపి చేయండి. రెడీ? 1 2 3 స్టార్ట్. 1 2 3 4 5 6 7 8 1 2 3 4
1 2 3 4 5 6 7 8 ఈ విధంగా రావాలి. వన్స్ ఇది కంప్లీట్ అయిన తర్వాత మీకు మ్యూజిక్ అయితే స్టార్ట్ అవుతుంది. దానికి లెగ్ మూమెంట్ ఏ విధంగా ఉంటుందో చూపిస్తాను చూడండి. ఫస్ట్ రైట్ లెగ్ని వెనకాల 2 టైమ్స్ ట్యాప్ చేస్తాం, లోపల ట్విస్ట్ చేస్తాం, తర్వాత మళ్ళీ బయటకి అయితే పెట్టేస్తాం. మళ్ళీ చేయండి. 1 2 3 లోపలికి ఉండాలి, 4 బయటకు ఉండాలి. ఇక్కడ నుంచి 2 టైమ్స్ ముందుకు వెళ్ళాలి. 1 2 3 4 ఇలా ముందుకైతే వెళ్ళాలి. మళ్ళీ చేయండి. రెడీ 1 2 3 స్టార్ట్. 1 2 3 4 5 6 7 8 అదేవిధంగా లెఫ్ట్ లెగ్తో కూడా స్టార్ట్ చేయండి. 1 2 వెనక్కి 2 టైమ్స్ ట్యాప్ చేస్తాం, 3 లోపలికి పెట్టి 4 బయటకు పెట్టి ముందు వాక్ చేయాలి. 5 6 7 8 ఈ విధంగా రావాలి. ఇప్పుడు రెండు వైపులా చేయండి. 1 2 3 4 5 6 7 8 1 2 3 4 5 6 7 8 ఇది లెగ్ మూమెంట్. దీనికి హ్యాండ్ మూమెంట్ చూడండి. హ్యాండ్స్ రెండు ఇలా పైన పెట్టుకోవాలి. ఎప్పుడు రైట్ లెగ్ వెనకాల పెడుతున్నప్పుడు. ఇది ఎప్పుడైతే మీకు లెగ్ లోపల ట్విస్ట్ అవుతుందో ఆ టైంలో హ్యాండ్స్ చూడండి కింద దిగిపోవాలి. మళ్ళీ చూడండి. 1 2 హ్యాండ్స్ పైన ఉంటాయి, 3 4 కిందకు వచ్చేస్తాయి. ఇక్కడ నుంచి ఫ్రంట్కి వాక్ చేస్తున్నప్పుడు మనం షోల్డర్స్ అయితే యూజ్ చేయాలి. చూడండి చూపిస్తాను సెపరేట్గా. 1 2 3 4 మనం ఏ డైరెక్షన్ అయితే యూజ్ చేస్తున్నామో ఆ షోల్డర్ అనేది పైకి లిఫ్ట్ చేయాలి ప్రతిసారి కూడా. ఇప్పుడు నేను రైట్ సైడ్ వెళ్తున్నాను కదా, సో నా రైట్ షోల్డర్ని పైకి లిఫ్ట్ చేస్తాను చూడండి. 1 మీ షోల్డర్తో పాటు మీ బాడీ కూడా కొద్దిగా రైట్ సైడ్ వెళ్ళాలి. 2 మళ్ళీ నార్మల్ అయిపోవాలి. మళ్ళీ 1 2 అదే నేను లెఫ్ట్ సైడ్ యూజ్ చేస్తున్నాను అనుకోండి, నా లెఫ్ట్ షోల్డర్ పైకి వెళ్ళాలి. 1 2 నార్మల్ అయిపోయాను. 3 4 మళ్ళీ స్ట్రైట్ వచ్చేసాను. ఇప్పుడు దీన్ని యూజ్ చేస్తూ నేను లెగ్ మూమెంట్ చూపిస్తాను చూడండి. 1 2 క్లోజ్. లెస్ క్లోజ్ అయ్యే టైంకి మనం స్ట్రైట్ ఉంటాం. మళ్ళీ 1 2 క్లోజ్. అదే లెఫ్ట్ సైడ్ వెళ్తే 1 లెఫ్ట్ షోల్డర్ పైకి వెళ్ళాలి, బాడీ కూడా లెఫ్ట్ సైడ్ వెళ్ళాలి, మళ్ళీ స్ట్రైట్ వచ్చేయాలి. 3 4 ఇలా చేయాలి. ఇప్పుడు రెండు వైపులా హ్యాండ్ మూమెంట్, లెగ్ మూమెంట్, బాడీ మూమెంట్ మూడు కలిపి చేద్దాం. రెడీ 1 2 3 స్టార్ట్. 1 2 3 4 5 6 7 8 1 2 3 4 5 6 7 8 ఈ విధంగా చేయాలి. ఇప్పుడు కొద్ది స్పీడ్గా చేయండి. రెడీ 1 2 3 4 5 6 7 8 1 2 3 4 5 6 7 8 ఇది మూమెంట్. దీని తర్వాత మనం హ్యాపీ ఫీట్ ఫుట్ వర్క్ అయితే యూజ్ చేస్తూ చేస్తాం. చూపిస్తాను చూడండి. 1 2 3 4 5 6 7 8 ఈ విధంగా ఉంటుంది మూమెంట్. ఇక్కడ మనకి బేసిక్ మూమెంట్ అయితే వచ్చి ఉండాలి. సో అదే హ్యాపీ ఫీట్ అనమాట. చూడండి ఈ విధంగా చేయాలి. ఇన్ కేస్ ఈ ఫుట్ వర్క్ ఎవరికైనా రాకపోతే ఏం ప్రాబ్లం లేదు. నేను ఆల్రెడీ నా డాన్స్ ఛానల్లో డాన్స్ కోర్స్ వీడియోస్ ఉంటాయి కదా, అందులో సెపరేట్గా హ్యాపీ ఫీట్ ఎలా చేయాలో చూపించాను క్లియర్గా. వన్స్ అది నేర్చుకొని తర్వాత ఈ మూమెంట్ అయితే చేసేయండి. ఓకేనా? అది రాకుండా ఇప్పుడు నేను చెప్పే మూమెంట్ అయితే చేయలేము. ఒకసారి బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, నాతో పాటు కలిపి నేర్చుకోండి. చూడండి హ్యాపీ ఫీట్ అంటే ఏం లేదు, జస్ట్ లోపలికి ఇలా లెగ్స్ ట్విస్ట్ చేసి ఉండాలి. ఇక్కడ నుంచి ఏం చేయాలంటే మీ రైట్ లెగ్ బయట పెట్టుకోవాలి, అలాగే లెఫ్ట్ లెగ్ లోపల పెట్టుకోవాలి. ఇప్పుడు రెండు కలిపి ఒకేసారి చూపిస్తాను చూడండి. 1 ఇలా వస్తుంది. అదే నేను లెఫ్ట్ సైడ్ చేయాలనుకోండి, లెఫ్ట్ లెగ్ బయటకు పెడతాను, రైట్ లెగ్ లోపలికి పెడతాను, రెండు ఒకేసారి మూవ్ చేసి మళ్ళీ లోపల పెట్టేస్తాను. ఓకే? ఇక లెగ్స్ అనేవి సింగిల్గా మూవ్ అవ్వకూడదు, రెండు ఒకేసారి సేమ్ డైరెక్షన్ మూవ్ చేసి మళ్ళీ లోపల పెట్టాలి, ఇటువైపు కూడా సేమ్ డైరెక్షన్ మూవ్ చేసి మళ్ళీ లోపలికి పెట్టాలి. ఓకే? ఇది ఇప్పుడు త్వరగా చెప్తాను కాబట్టి మీకు అర్థం కాదు. వచ్చిన వాళ్ళకైతే బెటర్గానే ఉంటుంది, రాని వాళ్ళకి అర్థం కాదనమాట. సో రాని వాళ్ళందరూ కూడా నేను చెప్పాను కదా, ఒకసారి అక్కడ వెళ్ళి ఆ డాన్స్ ఛానల్లో మీకు సెపరేట్గా హ్యాపీ ఫీట్ అని ఒక వీడియో ఉంటుంది, ఆ వీడియోని చూస్తూ ప్రాక్టీస్ చేయండి. అక్కడ నేను చాలా స్లోగా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకేనా? ఇప్పుడైతే మనం మూమెంట్ చేద్దాం. సో ఫస్ట్ మీరు ఏం చేయాలంటే రైట్ సైడ్ 1 ఈ విధంగా మూవ్ చేయాలి, రైట్ లెగ్ పైన ఉండాలి. తర్వాత క్లోజ్ చేసి ఈసారి లెఫ్ట్ సైడ్ మనకి లెఫ్ట్ లెగ్ పైన ఉంటుంది, మళ్ళీ క్లోజ్ చేయాలి, మళ్ళీ రైట్ సైడ్. ఇలా 3 టైమ్స్ చేయాలి. ఓకేనా? మనం ఏ డైరెక్షన్లో యూజ్ చేస్తే ఆ లెగ్ పైన ఉండాలి. ఓకే? సో 3 టైమ్స్ చేయండి. 1 2 3 థర్డ్ వన్ మీరు అక్కడే ఉంచేయాలి.
అక్కడే ఉంచేసి ఫోర్త్ వన్ చూడండి 1 2 2 టైమ్స్ మూవ్ చేయాలి. ఓకేనా? ఇప్పుడు మనం సేమ్ ఇదే విధంగా లెఫ్ట్ సైడ్ కూడా చేయాలి. 1 2 3 లెఫ్ట్ సైడ్ ఉంచి ఈసారి లెఫ్ట్ లెగ్ని 2 టైమ్స్ మూవ్ చేయాలి. ఓకేనా? దీన్ని ఇంకా స్లోగా చెప్తాను, ఒకసారి నాతో పాటు కలిపి చేయండి. ఫస్ట్ ఇలా ఉంచుకోండి. ఓకే, ఇక్కడ నుంచి 1 రైట్ సైడ్ వెళ్తారు, మళ్ళీ లోపలికి పెట్టి 2 లెఫ్ట్ సైడ్ వెళ్తారు, మళ్ళీ లోపలికి పెట్టి 3 రైట్ సైడ్ వచ్చి 1 2 ఇప్పుడు లెఫ్ట్ సైడ్ 1 2 రైట్ సైడ్ 3 లెఫ్ట్ సైడ్ 1 2. ఓకే, లెగ్ ఎప్పుడైతే ఇలా మూవ్ చేస్తున్నారో ఆ టైంలో హ్యాండ్స్ అనేవి ఫోల్డ్ అవుతాయి. ఇప్పుడు రెండు కలిపి చూపిస్తాను చూడండి. ఫస్ట్ మీరు ఏం చేయాలంటే లెగ్స్తో పాటు బాడీ కూడా 1 2 3 4 ఈ విధంగా కనెక్ట్ చేసి చేయాలి. చూడండి, చూపిస్తాను. లెగ్స్ ఇలా క్లోజ్ అవుతున్నాయి అనుకోండి, బాడీ కూడా ముందుకు వెళ్ళాలి. ఓకే, లెగ్స్ ఓపెన్ అవుతుంటే బాడీ చూడండి వెనక్కి వెళ్ళిపోవాలి. ఓకే, ఇవన్నీ బేసిక్ మూమెంట్స్ వస్తేనే చేయగలం, అందుకని బిగినర్ లెవెల్ వాళ్ళకి కొద్దిగా కష్టంగా ఉంటుందని చెప్పాను. ఓకే, రెడీ. చూడండి, పొజిషన్ 1 2 3 మూమెంట్స్ అయిన తర్వాత హ్యాండ్స్ ఇలా పెట్టేసుకోండి. 1 2 ఈ విధంగా చేస్తాం. మళ్ళీ డౌన్ చేసేయండి. 1 2 3 మళ్ళీ హ్యాండ్స్ ఇలా పెట్టుకోండి. 4 ఈ విధంగా చేయాలి. ఇప్పుడు రెండు వైపులా కొద్దిగా స్పీడ్గా చేస్తాను, మీరు కూడా నాతో పాటు ట్రై చేయండి. రెడీ? 1 2 3 స్టార్ట్. 1 2 3 4 5 6 7 8. ఇక్కడితో మనకి మ్యూజిక్ పార్ట్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇక్కడి నుంచి నేను మూవీలో ఉండే సిగ్నేచర్ మూమెంట్ అయితే చెప్తాను. సో చూడండి, అది లెగ్స్ ఇలా క్లోజ్ చేసుకోండి. ఇక్కడి నుంచి మీరు ఏం చేయాలంటే 1 2 3 4 ఈ విధంగా మూవ్ చేయాలి. ఫస్ట్ నేను లెగ్ మూమెంట్ చెప్తాను, నాతో పాటు కలిపి చేయండి. ఫస్ట్ రైట్ లెగ్ కిక్ చేయండి ఇలా, తర్వాత లెఫ్ట్ లెగ్ కిక్ చేయండి. ఇప్పుడు రైట్ సైడ్ మూవ్ చేయాలి. 1 కంప్లీట్గా క్లోజ్ చేస్తాం. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ 2 ఈ విధంగా చేయాలి. ఫాస్ట్ చేయండి. 1 2 3 4 ఈ విధంగా వస్తుంది. వన్స్ ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత లెగ్స్ ఓపెన్ చేసి టో మీద బ్యాలెన్స్ చేసి హీల్ పార్ట్ మాత్రమే రైట్ ఇంకా లెఫ్ట్ మూవ్ చేస్తాం. ఓకేనా? 4 టైమ్స్. 1 2 3 4 చూడండి, చూపిస్తాను. ఇలా ఉందా? టో మీద బ్యాలెన్స్ చేసి 1 2 3 4 ఈ విధంగా మూవ్ చేయాలి. ఇలా మూవ్ చేసి 4 టైమ్స్ మళ్ళీ రైట్ సైడ్ వెళ్తాం, లెఫ్ట్ సైడ్ వెళ్తాం. ఇది లెగ్ మూమెంట్. మళ్ళీ చూడండి. 1 2 3 4 1 2 3 4 1 2 ఈ విధంగా చేయాలి. దీనికి హ్యాండ్ మూమెంట్ చూడండి. మనం ఫస్ట్ లెఫ్ట్ హ్యాండ్తో స్టార్ట్ చేయాలి. 1 2 ఫింగర్స్ ఇలా క్లోజ్ చేసి ఇలా ఓపెన్ చేయండి, మళ్ళీ ఇలా క్లోజ్ చేసి ఇలా ఓపెన్ చేయండి. ఓకే, 1 2 థర్డ్ వన్ చూడండి, ఫేస్ మీద నుంచి రావాలి. 4 ఓకేనా? ఒకసారి రైట్ సైడ్ చేస్తాం, ఇంకోసారి లెఫ్ట్ సైడ్ చేస్తాం. చేయండి, రెండు కలిపి లెఫ్ట్ హ్యాండ్తో స్టార్ట్ చేయండి. 1 2 3 4 నెక్స్ట్ లెగ్స్ ట్విస్ట్ చేస్తున్నాం కదా, ఆ టైంలో హ్యాండ్ మూమెంట్ చూడండి. ఇలా వెనకాతల నుంచి వచ్చి ఫోల్డ్ అవుతుంది, మళ్ళీ సేమ్ మూమెంట్ చేస్తాం. ఇప్పుడు రెండు కలిపి చూపిస్తాను చూడండి. 1 రైట్ హ్యాండ్ లెఫ్ట్ లెగ్, తర్వాత లెఫ్ట్ లెగ్ రైట్ హ్యాండ్. ఓకే, ఈ విధంగా రావాలి. మళ్ళీ చూడండి. 1 రైట్ లెగ్ ముందుకు ఉండాలి, లెఫ్ట్ హ్యాండ్ ముందుకు ఉండాలి. అయిపోయింది. ఇప్పుడు 2 లెఫ్ట్ లెగ్ ముందుకు ఉండాలి, రైట్ హ్యాండ్ ముందుకు ఉండాలి. కంప్లీట్ అయిపోయింది. ఇలా మీరు ఆపోజిట్ హ్యాండ్ యూజ్ చేస్తూ ఉండాలి. ఓకేనా? 2 టైమ్స్ చేయండి. 1 2 2 టైమ్స్ అయిన తర్వాత 3 రైట్ సైడ్ 4 లెఫ్ట్ సైడ్. ఇక్కడి నుంచి లెగ్ ఓపెన్ చేసి హ్యాండ్స్ కొద్దిగా వెనక్కి పెట్టుకోండి, ట్విస్ట్ చేస్తూ ముందుకు తీసుకురండి. 1 2 3 4 చేసిన తర్వాత మళ్ళీ సేమ్ 5 6 7 8 ఈ విధంగా చేయాలి. ఇప్పుడు ఫాస్ట్గా చేయండి. రెడీ? 1 2 3 స్టార్ట్. 1 2 3 4 1 2 3 4 5 6 7 8. వన్స్ ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మూమెంట్ చూడండి. హ్యాండ్స్ రెండు 1 రైట్ సైడ్ ఉంచాలి, 2 3 ఇలా 3 టైమ్స్ చేయాలి. 1 2 3 రైట్ సైడ్ పాయింట్ చేసి ఉంచాం కాబట్టి ఇప్పుడు రైట్ సైడ్ ఇలా హ్యాండ్స్ మూవ్ చేస్తూ వాక్ చేయాలి. అదే లెఫ్ట్ సైడ్ పాయింట్ చేస్తే మళ్ళీ లెఫ్ట్ సైడ్కి వాక్ చేసుకుంటూ వెళ్ళాలి.
ఓకే, ఫస్ట్ లెగ్ మూమెంట్ చూడండి. 1 2 3 అయిన తర్వాత 1 2 3 4 టైమ్స్ వాక్ చేస్తాం. మళ్ళీ 1 2 3 హ్యాండ్స్ ఇటువైపు మూవ్ చేసిన తర్వాత 1 2 3 4 సేమ్ అదే విధంగా వాక్ చేస్తూ లెఫ్ట్ సైడ్ కూడా వెళ్ళిపోతాం. హ్యాండ్ మూమెంట్ చూడండి. 1 2 3 1 2 3 ఎటువైపు అయితే స్టార్ట్ చేస్తున్నామో అటువైపు మళ్ళీ ఎండింగ్ అనేది ఇస్తాం. ఓకే, రెండు కలిపి చేయండి. 1 2 3 1 2 3 4 ఇప్పుడు లెఫ్ట్ సైడ్ 1 2 3 1 2 3 4 ఈ విధంగా రావాలి. ఇది చేస్తున్నప్పుడు హిప్ కూడా యూజ్ చేయండి హ్యాండ్తో పాటు. 1 2 3 ఈ విధంగా రావాలి. 1 2 3 ఇలా రావాలి. మూడు కలిపి చేయండి. 1 2 3 1 2 3 4 1 2 3 1 2 3 4 ఈ విధంగా చేయాలి. దీని తర్వాత నెక్స్ట్ మూమెంట్ చూడండి. లెగ్స్ ఇలా ఓపెన్ చేసుకొని చూడండి, మీ హ్యాండ్స్ని మోకాల మీద పెట్టండి ఇలా. ఓకే, మధ్యలో గ్యాప్ మెయింటైన్ చేయాలి. ఇప్పుడు చూడండి, లెగ్ని 2 టైమ్స్ ఇలా లోపలికి పెట్టి మళ్ళీ బయటకు పెట్టాలి, మళ్ళీ లోపలికి పెట్టి మళ్ళీ బయటకు పెట్టాలి. ఇలా 2 టైమ్స్ చేయండి. 1 2 ఈ విధంగా చేయాలి. ఇప్పుడు నేను హ్యాండ్స్ని ఏం చేస్తానంటే లెగ్స్ ఇలా దగ్గర పెట్టినప్పుడు హ్యాండ్స్ ఇలా క్రాస్ చేసి ఓపెన్ చేస్తాను. సో ఫస్ట్ టైం చేసినప్పుడు హ్యాండ్స్ చూసారా క్రాస్లో ఉన్నాయి. ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ టైం మళ్ళీ క్లోజ్ చేసి హ్యాండ్స్ ఎక్స్చేంజ్ చేసి మళ్ళీ నార్మల్గా పెట్టేస్తాను. ఇప్పుడు చూడండి, మళ్ళీ స్టార్టింగ్ పొజిషన్కి అయితే వచ్చేసినాయి. ఇలా 2 టైమ్స్ చేయాలి. నాతో పాటు కలిపి చేయండి. 1 హ్యాండ్స్ ఎక్స్చేంజ్ చేయండి. 2 నెక్స్ట్ 3 మళ్ళీ హ్యాండ్స్ ఎక్స్చేంజ్ చేయండి. 4 ఫస్ట్ స్లోగా చేసుకోండి, తర్వాత ఫాస్ట్గా చేసుకోండి. ఓకే, రెడీ. 1 2 3 స్టార్ట్. 1 2 ఇలా 2 టైమ్స్ చేసిన తర్వాత లెఫ్ట్ హ్యాండ్ కంప్లీట్గా ఇలా స్ట్రెచ్ చేసి రైట్ హ్యాండ్తో 1 2 టైమ్స్ స్నాప్ చేయాలి. అదే టైంలో హిప్ కూడా వెళ్ళాలి. చూడండి, హ్యాండ్తో పాటు ముందుకు వెళ్ళాలి, మళ్ళీ హ్యాండ్తో పాటు వెనక్కి వచ్చేయాలి. 1 2 మళ్ళీ సేమ్ మూమెంట్. 1 2 3 4 ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు మనం ఇక్కడ నుంచి చేద్దాం. రెడీ. 1 2 3 స్టార్ట్. 1 2 3 4 1 2 3 4 1 2 1 2 3 1 2 3 4 1 2 3 1 2 3 నెక్స్ట్ 1 2 3 4 5 6 7 8 1 2 3 1 2 3 4 1 2 3 1 2 3 4 దీని తర్వాత నెక్స్ట్ మూమెంట్ చూడండి. మళ్ళీ మనం లెగ్స్ అయితే కిక్ చేయాలి. చూడండి, 1 2 3 4 ఈసారి మనం 4 టైమ్స్ కిక్ చేయాలి. నాతో పాటు కలిపి చేయండి. 1 2 3 4 ఇలా కిక్ చేయాలి. కిక్ చేస్తున్నప్పుడు హ్యాండ్ మూమెంట్ చూడండి. 1 2 3 4 ఇలా మూవ్ చేయాలి. ఫస్ట్ మీరు లెఫ్ట్ హ్యాండ్తో పాయింట్ చేస్తారు, తర్వాత రైట్ హ్యాండ్తో, తర్వాత షోల్డర్ లెవెల్ నుంచి హిప్ లెవెల్ వరకు హ్యాండ్స్ ఇలా మూవ్ చేసుకుంటూ వెళ్ళాలి. రెండు కలిపి చేయండి. 1 2 ఇప్పుడు కూడా మనం ఆపోజిట్ లెగ్గే యూస్ చేస్తాం. 3 4 ఇలా రావాలి. ఫస్ట్ మనం రైట్ లెగ్ లెఫ్ట్ హ్యాండ్ యూస్ చేస్తాం, తర్వాత లెఫ్ట్ లెగ్ రైట్ హ్యాండ్ యూస్ చేస్తాం. చేయండి. ఇప్పుడు 1 2 3 4 వన్స్ ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఫుట్ వర్క్ చూడండి. 1 2 3 4 ఈ విధంగా రావాలి. ఇలా చేసినప్పుడు హ్యాండ్ మూమెంట్ ఏంటంటే 1 2 ఇలా 2 టైమ్స్ ఇలా ఓపెన్ చేసి మళ్ళీ క్లోజ్ చేయాలి, మళ్ళీ ఓపెన్ చేసి మళ్ళీ క్లోజ్ చేయాలి. వన్స్ ఇది కంప్లీట్ అయిన తర్వాత హ్యాండ్స్ ఇలా స్ట్రెచ్ చేసి 1 2 టైమ్స్ రావాలి. సో ఇది 2 టైమ్స్, ఇంకా ఇది 2 టైమ్స్ మూవ్ చేయాలి. రెండు కలిపి చేద్దాం. 1 రైట్ సైడ్ వెళ్ళండి, 2 లెఫ్ట్ సైడ్ వెళ్ళండి. నెక్స్ట్ హ్యాండ్ మార్చండి. 3 4 ఈ విధంగా రావాలి. కొద్దిగా స్పీడ్గా చేయండి. 1 2 3 4 వన్స్ ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత మీ రైట్ లెగ్ వెనకాలకు పెట్టుకొని చూడండి, హ్యాండ్స్ ఇలా క్లోజ్ చేసుకుంటూ హార్ట్ దగ్గర ప్లేస్ చేయాలి ఇలా. ఓకే, 1 2 3 1 2 ఇక చూడండి, వెనకాల ఏదైతే లెగ్ ఉందో అది పైకి వస్తుంది, అలాగే హ్యాండ్స్ ఇలా ఉన్నాయి కదా, సో ఎల్బో చూడండి కిందకి వెళ్తుంది. రెండు కలిపి ఇలా దగ్గరికి వస్తాయి, మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతాయి. 1 2 ఇలా రావాలి. మళ్ళీ చేయండి. 1 2 ఇక్కడ హ్యాండ్స్ రోల్ అవుతున్నప్పుడే లెగ్ వెనక్కి వెళ్ళిపోతుంది. 1 2 ఇక్కడి నుంచి మీరు హ్యాండ్స్ ఇలా షిఫ్ట్ చేయండి,
రైట్ హ్యాండ్ పైన ఉంటుంది, లెఫ్ట్ హ్యాండ్ కింద ఉంటుంది. ఇక్కడ నుంచి 1, హ్యాండ్స్ ఓపెన్ అవుతాయి, లెగ్ కూడా ఓపెన్ అవుతుంది. 2 క్లోజ్ చేసేయండి, మళ్ళీ ఓపెన్ చేసి మళ్ళీ క్లోజ్ చేయండి. ఓకే, 2 కలిపి చేయండి. పొజిషన్ 1 2 3 స్టార్ట్. 1 2 3 4 5 6 7 8. ఇప్పుడు చూడండి ఇంకొక మూమెంట్ ఎలా ఉంటుందంటే, మీరు ఒకసారి చేయకండి, నన్ను చూస్తూ చూడండి. 1 2 3 4 ఈ విధంగా రావాలి. ఇక్కడ నేను ఏం చేస్తానంటే, ఫస్ట్ నేను రైట్ సైడ్ మూవ్ చేస్తున్నాను ఇలా, తర్వాత లెఫ్ట్ సైడ్ మూవ్ చేస్తున్నాను, మళ్ళీ వెనకాల నుండి కూడా రైట్ సైడ్ మూవ్ చేసి మళ్ళీ ఫ్రంట్కి అయితే వచ్చేస్తున్నాను. చూడండి ఓన్లీ 2 మూమెంట్స్ మాత్రమే ఉంటాయి. నేను ఒకసారి మీ వైపు నుంచి చేసి చూపిస్తాను. చూడండి ఇలా ఉన్నారు కదా. ఫస్ట్ మనం ఏం చేయాలంటే, ఫస్ట్ మూమెంట్ 1 2, నా రైట్ హ్యాండ్ సైడ్ వచ్చాను కదా, ఇప్పుడు లెఫ్ట్ లెగ్తో టర్న్ చేసేస్తాను డైరెక్ట్గా. ఇప్పుడు నేను బ్యాక్ సైడ్ ఉన్నట్టు లెక్క. మనం బ్యాక్ సైడ్ ఉన్నా కూడా ఏం కన్ఫ్యూజ్ అవ్వకూడదు, మళ్ళీ స్టార్టింగ్లో ఎలా చేసామో అలాగే చేస్తాం. ఇప్పుడు మళ్ళీ మన ఫస్ట్ మూమెంట్ ఏం చేయాలి, రైట్ సైడ్గా వెళ్ళాలి, మళ్ళీ లెఫ్ట్ లెగ్తో టర్న్ చేయాలి, అంతే. ఉన్నవి 2 మూమెంట్స్. ఒకసారి మనం రైట్ సైడ్ మూవ్ అవుతాం, లెఫ్ట్ లెగ్తో టర్న్ చేస్తాం, మళ్ళీ వెనక్కి వెళ్ళిన తర్వాత కూడా రైట్ లెగ్తో మూవ్ చేస్తాం, మళ్ళీ లెఫ్ట్ లెగ్తో టర్న్ చేస్తాం. చూపిస్తాను చూడండి. ఇప్పుడు నేను రైట్ సైడ్ వెళ్ళాను, లెఫ్ట్ లెగ్తో టర్న్ చేశాను, వెనకాలకు ఉన్నాను. ఇప్పుడు నేను వెనకాలకు ఉన్నా కూడా ఇప్పుడు నా రైట్ హ్యాండ్ ఇదే అనుకోండి. ఇప్పుడు నేను చూడండి మళ్ళీ రైట్ సైడ్ వెళ్తున్నాను, మళ్ళీ లెఫ్ట్ లెగ్తో టర్న్ చేస్తున్నాను. ఓకే, అదే మీ వైపు నుంచి చూపిస్తాను చూడండి. రైట్ సైడ్ నుంచి వెళ్తున్నాను, లెఫ్ట్ లెగ్తో టర్న్ చేశాను, మళ్ళీ రైట్ సైడ్ వెళ్ళాను, లెఫ్ట్ లెగ్తో టర్న్ చేశాను. ఓకే, ఈ విధంగా ఉంటుంది. 2 టైమ్స్ చేయండి నాతో పాటు. పొజిషన్ 1, రైట్ సైడ్ మూవ్ చేయండి, టర్న్ చేయండి. ఇప్పుడు మీరు వెనకాలకు ఉన్నారు, మళ్ళీ మీ రైట్ సైడ్ మూవ్ చేయండి, లెఫ్ట్ లెగ్తో టర్న్ చేయండి. ఇది మూమెంట్. ఇప్పుడు దీనికి హ్యాండ్ మూమెంట్ చూడండి. 1 2 3 4 ఈ విధంగా రావాలి. ఓకే, చూడండి. ఫస్ట్ 1, తర్వాత 2 3 4 ఇలా ఆపోజిట్లో మూవ్ చేస్తుండాలి. 1 రైట్ హ్యాండ్ కిందకు ఉంటుంది, 2 రైట్ హ్యాండ్ పైకి ఉంటుంది, మళ్ళీ రైట్ హ్యాండ్ కింద పెట్టాలి, మళ్ళీ రైట్ హ్యాండ్ పైకి పెట్టాలి. ఓకే, ఒకసారి రైట్ హ్యాండ్ కిందకు ఉంటుంది, ఇంకొకసారి పైకి ఉంటుంది, ఇంతే తేడా. ఓకే, రెడీ. 1 2 3 స్టార్ట్. 1 టర్న్, 2 3 టర్న్, 4 ఈ విధంగా చేయాలి. ఇప్పుడు ఒకసారి ఇక్కడ నుంచి చేసి చూపిస్తాను, నాతో పాటు స్పీడ్గా చేయండి. రెడీ. 1 2 3 స్టార్ట్. 1 2 3 4 5 6 7 8. 1 2 3 1 1 2 నెక్స్ట్ 1 2 3 4. ఓకే, దీని తర్వాత నెక్స్ట్ మూమెంట్ చూడండి. ఫస్ట్ లెగ్ మూమెంట్ చూపిస్తాను. 1 ఇలా ఓపెన్ చేయండి, 2 ఇంకా దగ్గర తీసుకొచ్చేయండి, మళ్ళీ ఇంకొద్ది దగ్గర తీసుకురండి, 4 కంప్లీట్గా క్లోజ్ చేస్తాం. చూడండి మళ్ళీ చూపిస్తాను. టోటల్గా 4 టైమ్స్ మనం కొద్ది దగ్గర తీసుకొస్తూ మూవ్ చేయాలి. 1 2 3 4 ఈ విధంగా రావాలి. 1 పొజిషన్ చూడండి, ఇలా ఓపెన్ చేస్తాం, 2 3 4. ఇప్పుడు అదేవిధంగా లెఫ్ట్ లెగ్తో కూడా చేయండి. 1 2 3 4 ఇలా 2 టైమ్స్ చేయాలి. నాతో పాటు కలిపి చేయండి. 1 2 3 4 లెఫ్ట్ సైడ్, 5 6 7 8 మళ్ళీ చేయండి. 1 2 3 4 5 6 7 8 ఈ విధంగా రావాలి. ఇది చేస్తున్నప్పుడు హ్యాండ్ మూమెంట్ చూడండి. రైట్ హ్యాండ్ పైన ఉండాలి, లెఫ్ట్ హ్యాండ్ కింద ఉండాలి. జస్ట్ ఇలా పుల్ చేస్తారు. తర్వాత లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వైపు చేస్తుంటే లెఫ్ట్ హ్యాండ్ పైన ఉంటుంది, రైట్ హ్యాండ్ కింద ఉంటుంది. మళ్ళీ ఇలా పుల్ చేసేస్తాం. ఓకే, ఏ డైరెక్షన్కి ఆ హ్యాండ్ పైన ఉంటుంది, అంతే. చూడండి ఇప్పుడు 1 2 3 4 నెక్స్ట్ 5 6 7 8 ఫాస్ట్ ఇప్పుడు 1 2 3 4 5 6 7 8. ఇప్పుడు ఇక్కడ నుంచి నెక్స్ట్ మూమెంట్ చూడండి. రైట్ లెగ్తో 1 ఇక్కడ కిక్ చేస్తారు, 2 సైడ్ కిక్ చేస్తారు, 3 వెనక్కి కిక్ చేసి 4 మళ్ళీ సేమ్ పొజిషన్లో పెట్టేయాలి. 4 టైమ్స్ కిక్ చేస్తారు చూడండి. 1 2 3 4 ఇలా రావాలి. నెక్స్ట్ ఇక్కడ నుంచి 1 2 3 4 ఇలా మూవ్ చేయాలి. మళ్ళీ చేయండి. 1 2 3 4
5 6 7 8. ఇప్పుడు హ్యాండ్ మూమెంట్ చూడండి, జస్ట్ హ్యాండ్స్ ఎలా స్ట్రెచ్ చేసి ఉంచుతాం. 1 2 3 4 4 చూడండి, హ్యాండ్స్ ఇలా క్రాస్గా ఉంచండి. ఇక్కడి నుంచి లెగ్ ఎప్పుడైతే క్లోజ్ అవుతుందో హ్యాండ్ చూడండి ఇలా మూవ్ అవుతుంది, మళ్ళీ పైకి వచ్చేస్తుంది సేమ్ పొజిషన్కి. 1 2 3 4 ఈ విధంగా చేయాలి. ఫాస్ట్ చేయండి. రెడీ 1 2 3 స్టార్ట్. 1 2 3 4 5 6 7 8. హ్యాండ్ ఇలా క్రాస్ ఉంటే మీకు పర్ఫెక్ట్గా వస్తుంది ఈ మూమెంట్. ఓకేనా? మళ్ళీ ఒకసారి ఇక్కడి నుంచి చేద్దాం. రెడీ 1 2 3 స్టార్ట్. 1 2 3 4 5 6 7 8. 1 2 3 4 5 6 7 8. ఇక్కడి నుంచి మళ్ళీ మనం సేమ్ హ్యాపీ ఫిట్ ఫుట్ వర్క్ని యూజ్ చేసుకుంటేనే ఇంకొక డ్యాన్స్ మూమెంట్ చేస్తాం. ఎలా ఉంటుందో చూపిస్తాను చూడండి. 1 2 3 4 ఈ విధంగా చేయాలి. ఇక్కడ కూడా నేను చూడండి 1 2 3 4 డైరెక్ట్గా రైట్ సైడ్ మాత్రమే మూవ్ చేస్తున్నాను. ఇలా 4 టైమ్స్ మూవ్ చేయండి. 1 2 3 4 ఈ విధంగా చేయాలి. ఇప్పుడు దీన్ని హ్యాండ్ మూమెంట్ చూడండి. 1 2 నెక్స్ట్ రొటేట్ చేయండి. 3 4 ఇలా సర్క్యులర్ మోషన్లో వెళ్ళాలి. ఓకే, 1 2 మళ్ళీ 1 2 3 4 రెండు కలిపి చేయండి. పొజిషన్ 1 2 3 4 మళ్ళీ 5 6 7 8 ఇలా చేయాలి. ఓకేనా? ఇంకొక 4 మూమెంట్స్ ఉన్నాయి. 4 మూమెంట్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. లెగ్స్ ఈ విధంగా క్లోజ్ చేసుకోండి. ఇక్కడ నుంచి 1 2 3 4 5 6 7 8 ఇలా రావాలి. మళ్ళీ చేయండి. పొజిషన్ 1 2 3 స్టార్ట్. 1 రైట్ లెగ్తో మూవ్ చేయండి. లెఫ్ట్ లెగ్తో బెంచ్ చేయండి క్లోజ్ చేసి. ఈసారి లెఫ్ట్ లెగ్తో మూవ్ చేసి రైట్ లెగ్తో బెంచ్ చేయండి ఇలా క్లోజ్ చేసి. ఇలా 4 టైమ్స్ చేయండి. 1 2 3 4 5 6 7 8 మళ్ళీ 1 2 3 4 5 6 7 8 ఇలా 8 టైమ్స్ని 2 సెట్స్గా యూజ్ చేస్తాం. ఓకే, దీనికి హ్యాండ్ మూమెంట్ చూడండి. 1 2 హ్యాండ్స్ ఇలా స్ట్రెచ్ చేసి ఉంచుతాం. 3 4 మళ్ళీ హ్యాండ్స్ ఇలా స్ట్రెచ్ అయ్యి ఉంటాయి. నెక్స్ట్ 5 6 7 8 దీనికి హ్యాండ్ మారుతుంది. సేమ్ ఇందాక చేసినట్టుగానే 1 రైట్ హ్యాండ్ పైన ఉంచండి, పుల్ చేయండి కిందకి. మళ్ళీ లెఫ్ట్ హ్యాండ్ పైన ఉంచండి, మళ్ళీ పుల్ చేయండి కిందకి. ఇలా ఫుట్ వర్క్ చేస్తూ రావాలి. రెడీ 1 2 3 స్టార్ట్. 1 2 3 4 5 6 7 8 ఇంకొకసారి చేయండి. పొజిషన్ రెడీ 1 2 3 స్టార్ట్. 1 2 3 4 5 6 7 8 తర్వాత చూడండి హ్యాండ్ మూమెంట్ 1 2 3 4 ఇలా వెళ్ళాలి. సేమ్ ఇందాకలాగే ఉంటుంది లెగ్ మూమెంట్. ఒకసారి రైట్ సైడ్ వెళ్ళండి, మళ్ళీ లెఫ్ట్ సైడ్ వెళ్ళండి. ఈసారి బెండింగ్ ఉండదు అంతే. రెడీ 1 2 3 స్టార్ట్. 1 2 3 4 హ్యాండ్ మూమెంట్ చూడండి. హిప్ లెవెల్ నుంచి పైకి రావాలి. 1 2 3 4 రెండు కలిపి చేయండి. 1 2 3 4 లెగ్స్ ఇలా క్లోజ్లో ఉన్నాయి కదా. లాస్ట్ మూమెంట్స్ ఉన్నప్పుడు 1 2 3 4 ఇలా మూవ్ చేయాలి. ఫస్ట్ రైట్ లెగ్ ఇలా పైకి పెట్టుకొని క్లోజ్ చేస్తాం. మళ్ళీ లెఫ్ట్ లెగ్ ఇలా పైకి పెట్టుకొని మళ్ళీ క్లోజ్ చేస్తాం. అంతే. 1 2 3 4 ఇప్పుడు ఇక్కడ నుంచి చూడండి. 1 2 3 4 ఇలా వచ్చేయాలి. మళ్ళీ చూపిస్తాను చూడండి. 1 2 3 4 ఇక్కడ ఫస్ట్ మనం హీల్ మూవ్ చేస్తాం, తర్వాత టో మూవ్ చేస్తాం, మళ్ళీ హీల్ మూవ్ చేసి పైకి అయితే పెట్టేస్తాం. ఓకే, ఇప్పుడు హ్యాండ్ మూమెంట్ చూడండి. 1 2 3 ఓకేనా. హ్యాండ్స్ వెనక్కి నుంచి వస్తాయి. 1 2 3 4 ఇలా రావాలి. జస్ట్ రన్నింగ్ ఫోర్స్ మీ ఇష్టం, మీరు ఏదైనా ఇచ్చుకోవచ్చు. ఓకే, ఇవే మూమెంట్స్ ఒకసారి నేను ఇక్కడ నుంచి చేసి చూపిస్తాను మొత్తం ఫాస్ట్గా. రెడీ 1 2 3 స్టార్ట్.
1 2 3 4 5 6 7 8 1 2 3 4 5 6 7 8 1 2 3 4 5 6 7 8 1 2 3 4 5 6 7 8 1 2 3 4 5 6 7 8 అంతే. ఇవే మూమెంట్స్ ఒకసారి నేను ఫస్ట్ నుంచి ఆర్డర్లో ఎండింగ్ వరకు మొత్తాన్ని ఇంకొకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, నాతో పాటు కలిపి చేసేయండి. ఓకే, రెడీ? పొజిషన్ 1 2 3 స్టార్ట్. 1 2 3 4 5 6 7 8 1 2 3 4 1 2 3 4 5 6 7 8 1 2 3 4 5 6 7 8 1 2 3 4 5 6 7 8 1 2 3 4 5 6 7 8 1 2 3 4 1 2 3 4 1 2 1 2 3 1 2 3 4 1 2 3 1 2 3 next 1 2 3 4 5 6 7 8 1 2 3 1 2 3 4 1 2 3 1 2 3 next 1 2 3 4 5 6 7 8 1 2 3 4 1 2 1 2 3 4 1 2 3 4 5 6 7 8 1 2 3 4 1 2 1 2 3 4 5 6 7 8 1 2 3 4 5 6 7 8 1 2 3 4 5 6 7 8 ఓకే, ఇక్కడ వరకు మూమెంట్స్ అన్నీ బాగా ప్రాక్టీస్ చేసుకోండి. వన్స్ మీకు బాగా వచ్చేస్తే నేను ఇప్పుడు ఇదే డాన్స్ మూమెంట్స్ మీద డాన్స్ వీడియోని సెపరేట్గా చేయడం అయితే జరిగింది. ఆ వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీరు అక్కడ వెళ్ళి నేను చేసిన డాన్స్ వీడియో చూస్తూ బాగా ప్రాక్టీస్ చేయండి అండ్ మీకు సంబంధించిన డాన్స్ ఈవెంట్స్లో మంచిగా పర్ఫామ్ చేసేయండి. ఆల్ ది బెస్ట్.